తీసే వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి మీకు, ఇంకేమన్నా వీడియోలలో మార్పు చేయాలా ఏంటి అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోలలో మార్పు తీసుకొస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ లోకల్ ట్రిప్ వెళ్తున్నా, ఎందుకంటే మనకు పండుగ ఉంది కదా, అందుకోసం లోకల్ ట్రిప్ వెళ్తున్నా. నెక్స్ట్ అయితే లాంగ్ అయితే వెళ్తా. లాంగ్ రూట్ కూడా ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టైం వచ్చేసి అయితే 2:30 అవుతుంది. మావాడైతే అవుటర్ రింగ్ రోడ్లో వచ్చేసి అయితే బండి అయితే ఇచ్చేసిన. అన్న అయితే మంచి స్లీప్ వేసేసిండు. మావాడైతే ఇప్పుడు 2 లైన్లు ఉన్నాయి కదా, 2 లైన్లు అనమాట అన్నోళ్ళు దింపింది. కాకపోతే మామూలుగా పబ్లిక్ ఎక్కువ ఉంటేనేమో మనకి తొందరగా అయిపోతుండే. అన్న వాళ్ళు ఇద్దరే వచ్చారు అనమాట. మనం తాండూరు నుంచి తీసుకొచ్చినాం కదా, వీళ్ళిద్దరే అనమాట. ఇది వచ్చేసి ఒక్కొక్కటి తీస్తున్నారు. ఫ్రెండ్స్ మనకైతే కొత్త టైర్లు అయితే వచ్చినాయి అనమాట. మనకి మొన్న చూసినారు కదా లాస్ట్ వీడియోలో, మనకి టైర్ అయితే అది పోయింది కదా, దాని బదులు అన్నయ్య అయితే సీల్ జార తీసుకున్నాడు. బండి అన్లోడ్ వచ్చింది కదా. మనకైతే ఇప్పుడు ఫ్రంట్కున్న టైర్లు వచ్చేసి డమ్మీకి రవి ట్రక్ ట్రావెలర్. ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మనం బండల లోడ్కి అయితే వచ్చినాం అనమాట. మనకైతే బండల లోడ్ అవుతుంది. ఎలా అవుతుంది ఏందనేది అయితే లోడింగ్ అయితే నేను చూపిస్తా చూడండి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మన వీడియో చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను తీసే వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి మీకు, ఇంకేమన్నా వీడియోలలో మార్పు చేయాలా ఏంటి అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోలలో మార్పు తీసుకొస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ లోకల్ ట్రిప్ వెళ్తున్నా, ఎందుకంటే మనకు పండుగ ఉంది కదా, అందుకోసం లోకల్ ట్రిప్ వెళ్తున్నా. నెక్స్ట్ అయితే లాంగ్ అయితే వెళ్తా. లాంగ్ రూట్ కూడా ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తా. ఇప్పుడైతే మనకైతే లోడ్ అయితే ఎలా అవుతుంది అనేది అయితే చూడండి. చూసిన పిల్లలు అయితే ఇప్పటిదాకా అయితే వచ్చేసి బండ్లనే ఆటాడారు అనమాట. ఇప్పటిదాకా అట్టలు కూడా అన్ని తీసుకొని ఆటాడారు, మొత్తం ఆగమాగం చేసేసారు. మళ్ళీ ఇప్పుడు లోడు దగ్గరికి వచ్చేసింది అని చెప్పేసి మనకి కిందికి అయితే దింపేసినాం పిల్లల్ని. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఇట్లాంటి 11 లైన్లు రావాలా. ఇప్పుడు వచ్చేసి 4 లైన్లు అయింది, ఇంకా వచ్చేసి 7 లైన్స్ అయితే రావాలి. 7 లైన్స్ వచ్చినాక మనకి దీనిపైన కూడా ఇంకోటి అయితే వస్తుంది అనమాట. లోడ్ అనేది వచ్చినాక అయితే చూద్దాం. మళ్ళీ సెకండ్ తప్పి ఎట్లా వేస్తారు అనేది అయితే చూపిస్తా. మనకైతే మొత్తం వచ్చేసి బండల కంపెనీలే ఉంటాయి. చూడండి అటు సైడ్ చూడండి, బండల కంపెనీ అయితే ఎలా ఉంటాయో. ఇట్లా మొత్తం బ్యాక్ లెఫ్ట్ రైట్ మొత్తం బండల కంపెనీలో ఉంటాయి అనమాట. ఇవన్నీ బండలే అనమాట. ఎక్కడికంటే అక్కడ వెళ్తాయి, బయటకు కూడా వెళ్తాయి కొన్ని. మనకైతే ఇది ఎక్కడికైనా అయితే తెలియదు. మన ఏరియాకి అయితే లోడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇది బిల్స్ అయితే రాలేదు, వచ్చాక ఎక్కడికి వెళ్తుంది అనేది అయితే నేనైతే చూపిస్తా. వాళ్ళ ఆపినా వాళ్ళు చూస్తున్నారా ఎట్లా చేస్తున్నారో, అట్లా తెచ్చి అయితే వేస్తారనమాట. మనకి అన్లోడ్ కూడా ఇలాగే చూపిస్తారు. లాస్ట్ టైం కూడా ఒకసారి అయితే చూపిస్తా కదా మనకి వీడియో ఎట్లా అన్లోడ్ చేస్తారనే వీడియోలో కూడా చూపించిన ఒక వీడియో కూడా ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. మనకైతే లోడ్ ఇట్లా ఒక్కొక్కటి పెట్టేసి తర్వాత కూడా దింపడం కూడా అలాగే దింపేస్తారు. చూడండి లోడ్ ఎలా అవుతుందో. మనకు చూసుకుంటున్నారు కదా, బండలు అయితే మనకి లూజ్ కావద్దు అని చెప్పేసి మనకైతే టైట్ అయితే చేస్తున్నాను అనమాట తమ్ముడు. బండ మీద బండ పెట్టేసి చూడండి, అట్లా పెట్టి అట్లా అన్నీ జరుపుతుంటే అది లోపలికే వెళ్ళిపోతుంది. చూపిస్తా చూడండి అట్లా ఎట్లా వెళ్తుంది లోపలికి. ఫస్ట్ అయితే టైట్ ఉంటుంది, బండ జరిపి దాని లోపలికి అయితే పంపిస్తారు. ఎందుకంటే బండల లైన్ వచ్చేసి లూజ్ ఉంటుంది కదా, అక్కడిక్కడ మనకి గుంతలలో కానీ రోడ్డు పైన అటు ఇటు వెళ్ళినప్పుడు ఏమైందంటే పగలకుంటా అనమాట. టైట్ పెట్టేస్తాడు, ఇంకా టైట్ పెడతాడు చూడండి. ఇప్పుడు బండ పట్టనట్టే ఉంది కదా, ఫుల్ బ్యాక్ అయిపోయింది కదా. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లు వచ్చేసాయి, ఇంకా 2-3 వస్తాయి అనమాట. మనకైతే ఇట్లా వచ్చేస్తుంది లోడు. ఇంకోటి ఎట్లా పెట్టేస్తున్నాం, ముక్కలు పెట్టేస్తారు టైట్ కాకుండా. పెద్ద టాస్క్ ఉంటుంది అనమాట ఈ లోడ్ వేసుకోతే. మళ్ళీ అసుంటోనే మళ్ళీ లూజ్ అయిపోతాయి, మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట మనం. అట్లాంటివి ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మళ్ళీ మధ్యలో ఏమైనా పెట్టేసేయాలి. మనకు వచ్చేసి అయితే లోడ్ అయితే దగ్గర పడ్డది. గాలి దూరం అయితే మస్తు వచ్చేస్తుంది. ఇక్కడ వర్షం కూడా బాగా వస్తుంది అనుకుంటా. చూస్తున్నారు మబ్బులు ఎట్లా పట్టిందో. ఇంకా చూడాలి రన్నింగ్లో వర్షం వస్తుందా రాదా అనేది. మనకైతే ఇక్కడే అన్లోడ్కి అయితే చేసే వాళ్ళు అయితే ఇక్కడే వస్తారన్నారు. ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలి మనం అన్లోడింగ్కి. చూసినట్టయితే ఇప్పుడు చూస్తున్నారు బండలు అయితే ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది. చూడండి అక్కడి నుంచి మేడం వేపిస్తుంది. మనకైతే ఇప్పుడు లోడ్ అయితే వచ్చేసి మా వాడు పైన కూర్చొని చూస్తుండే వాళ్ళు ఎట్లా చేస్తుర్రు ఏందని. పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. చూస్తున్నారా పైకి అయితే ఎక్కేసినాం. మనకైతే ఏంటంటే ఇవి ఎందుకు పెడతారంటే, మనకి బండలు లూజ్ ఉంటాయి కదా అటు ఇటు కొట్టుకోవడానికి. అప్పుడు మన అటు ఇటు కొట్టినప్పుడు ఈ బండలు అనేది లోపలికి దిగిపోతాయి. మనం చిన్న చిన్న బెచ్చలు వేసుకొని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి లూజ్ అయినా కానీ వేరే ఇట్లా ఉంటుంది, పట్టి పెట్టి మనం బెచ్చలు వేసుకోవాలి. ఎందుకంటే బండలు పగిలిపోతాయి కదా అటు ఇటు కదిలినప్పుడు. లాస్ట్ లైన్ అయితే అయిపోయింది, లాస్ట్ లైన్ అంటున్నా.
పైన 3 వేసేసారు, కింద వచ్చేసి 8 పడ్డాయి. ఇంకా 3 లైన్లు వస్తాయి. ఇంకా పైన ఎన్ని వస్తాయో తెలియదు, చూద్దాం లాస్ట్కి లోడే నాకైతే చూపిస్తా. చూడండి నవ్వుతున్నాయిందిరా, మా వాడు నవ్వుతుండే మాట్లాడుతుంటే. పిచ్చిలేసిన ఏంటి ఇట్లా మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూసుకునే ఆల్మోస్ట్ అయితే లోడ్ అయితే అయిపోయింది. మనకు వచ్చేసి వేరే దగ్గరికి వచ్చేసినాము, అక్కడైతే లోడ్ కాలేదు. వేరే దగ్గరికి వచ్చినా ఇక్కడైతే లోడ్ అయితే అవుతుంది, చూస్తున్నారు కదా. ఇంకొక లైన్ వేస్తే లోడ్ అయితే అయిపోతుంది, మనం బయలుదేరాలి ఇక. ఫ్రెండ్స్ మనకైతే బండి అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి కొడంగల్కి వచ్చినాం. ఇదైతే కొడంగల్ చౌరస్తా అనమాట. ఇక మరి ఊర్లో ఇది మొత్తం ఊర్లోనే ఉన్నాం. మెయిన్ చౌరస్తా ఇది. మనకు వచ్చేసి కొడంగల్ చౌరస్తా నుంచి రైట్కి తీసుకుంటే మనకు వచ్చేసి తాండూరు అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడైతే మనకైతే లోడ్ అయిపోయింది. అన్న మన ఎమ్మటి వచ్చింది, చూసినారు కదా అన్న. ఈయన ఇంకొక అన్న అయితే వెనకైతే పడుకోండు. వీళ్ళు వచ్చేసి మన లారీలో ఎందుకు వస్తున్నారంటే, మన దగ్గర అన్లోడింగ్ చేసే వాళ్ళు అయితే లేరు బండలు. ఇక్కడ వీళ్ళు డైలీ అన్లోడ్ చేస్తారంట. అయితే మనకి ఇంతకుముందు కూడా మన చిట్యాల్లో మన విలేజ్లో అయితే బండి అయితే కాల్ చేసారు. మళ్ళీ వీళ్ళు అయితే వచ్చారు అనమాట. వీళ్ళని అయితే తీసుకొని అయితే వెళ్తున్నా నేను. ఇప్పుడు మనకి గుంతల రోడ్డు ఉండే కానీ గుంతల రోడ్లు అయితే వీడియో తీయలేకపోయినా. ఇక మాట్లాడాలా, గుంతల రోడ్డు బండలు కదా పగులు తిబ్బంది అని చెప్పేసి వీడియో తీయలేదు. ఇక్కడికి వచ్చినాకైతే వీడియో తీస్తున్నా. ఇప్పటిదాకా అయితే అన్నం అయితే తినేసి అయితే బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ముందైతే రూట్ ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూపించడానికి ట్రై చేస్తా. మా ఊరు నిద్ర వస్తుంది పడుకుంటా అంటే, నువ్వు పడుకొని నేను కవర్ చేసుకుంటా వీడియో అనేది చెప్పిన. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ముందైతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టైం వచ్చేసి అయితే 2:30 అవుతుంది. మా వాడైతే అవుటర్ రింగ్ రోడ్లో వచ్చేసి అయితే బండి అయితే ఇచ్చేసిన. అన్న అయితే మంచి స్లీప్ వేసేసిండు. మా వాడైతే ఇప్పుడు బండి ఇచ్చేసిండు. అవుటర్ దిగి నాకైతే బండి తోలు అని చెప్పేసిన. పడుకుంటే ఒక 1/2 అవర్ పడుకొని మళ్ళీ డైరెక్ట్ నాన్ స్టాప్ వెళ్ళిపోవాలన్నమాట. చూసుకున్నట్టయితే మన అవుటర్ రింగ్ రోడ్ బైక్ అయితే వచ్చేసినాం. మనకైతే ఇక్కడ నుంచి అయితే 90 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లేదన్నా 2 అవర్స్ 2.5 అవర్స్లో వెళ్ళిపోతాం మనం. ఎంత ప్రశాంతంగా చూస్తుంది కదా అవుటర్ రింగ్ రోడ్డు. గాడిలో కూడా ఒక అన్న అయితే పడుకుండు. మా బండికి చూడండి పొగ ఎలా వస్తుందో. సీక్లు ఐరన్ సీక్లు లోడ్ వేసుకొని వెళ్తుంది ట్రాలీ. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి ఏ విలేజ్కి వచ్చినామంటే నారాయణపురము. చౌటుప్పల్ నుంచి రైట్కి వస్తే నారాయణపురం వస్తుంది. నారాయణపురం నుంచి మునుగోడు నుంచి రైట్ తీసుకుంటే చండూరు. చూస్తున్నారా మనకి ఇది పురాతనమైన గోడలు ఫిక్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి నారాయణపురం ఎంట్రెన్స్లో ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే అప్పట్లో రాజులు కట్టిండ్రు అని అంటారు కదా, అది వచ్చేసి ఏంటంటే మనము చండూరు నుంచి మునుగోడు అయితే వెళ్ళాలి. మునుగోడు వెళ్ళాక మునుగోడు నుంచి అయితే మళ్ళీ మనం రైట్కి అయితే తీసేసుకొని మళ్ళీ చండూరు. కొంచెం రోడ్డు మంచిగా ఉండదు అక్కడ. రోడ్డుకి వెళ్ళాక అంటే మునుగోడు నుంచి ఆల్మోస్ట్ చండూరు ఇంకా 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అనగా మనకు సింగిల్ రోడ్డు. ఏ బైక్ వచ్చినా రోడ్డు దిగాలి, అట్లా ఉంటుంది రోడ్డు. చూపిస్తా అది కూడా. ఇప్పుడైతే వచ్చేసి మనం నారాయణపురం ఊరు నుంచి అయితే ఇంకొక 1 కిలోమీటర్ అయితే బయటకు వెళ్ళిపోతాం నారాయణపురం నుంచి. మా వాడైతే ఇప్పటిదాకైతే బండి తోలిండు. అవుటర్ రింగ్ రోడ్లో ఇచ్చాను కదా, చౌటుప్పల్కి వచ్చి లేపాడు. నాకు ఏ రూట్ తెలియదు అంటే నిద్ర లేకుండే, అసలు మస్తు నిద్ర వస్తుంటే పోనిస్తా అన్నాడు. ఒక 1 అవర్ అయితే పడుకున్నా. మళ్ళీ చౌటుప్పల్కి వచ్చాక నాకు రూట్ తెలియదు, పోనీ అని అన్నాడు. అయితే నేను రూట్ చెప్తాను, నువ్వు వెళ్ళురా అంటే వెళ్ళలే నాకు నిద్ర వస్తుంది పోనీ అని అన్నాడు. సరేలే వాడిని నీకు ఇబ్బంది పెట్టాలి నిద్ర వస్తుంది అన్నప్పుడు అని చెప్పేసి ఇక నేనే అయితే బండి తీసేసుకున్నా. ఇప్పుడు మనం అయితే లెఫ్ట్ మళ్ళీ కదా స్ట్రేట్ ఒకటే రోడ్డు. ముంగలు పోయినా ఒక దగ్గర లెఫ్ట్ మళ్ళీ అలా స్ట్రేట్ పోతే ఏమవుతుందంటే మనకి ఏమూరు అదేమంటారు కదా, ఒక ఊరు వస్తుంది. ఆ ఊరి పేరు ఐడియా రావట్లేదు. గట్టుపల్లి వస్తుంది. గట్టుపల్లి రూట్ వెళ్ళకుండా మనం లెఫ్ట్కి తిరగాల. లెఫ్ట్కి తిరిగితే మనకి స్టేట్ మునుగోడు వెళ్ళాక ఏదైనా టీ అవుపిస్తే టీ తాగేసి
అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరాలి. నేను చూపిస్తాను మునుగోడు కూడా ఎలా ఉంటుంది, చండూరు కూడా ఎలా వెళ్తున్నాం అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం వచ్చేసి అయితే ఇప్పుడు మునుగోడుకి అయితే వచ్చినాము. మునుగోడులో కొంచెం చౌరస్తా ఉంటుంది. లెఫ్ట్ వెళ్తేనేమో మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, లెఫ్ట్ వెళ్తేనేమో నార్కట్పల్లి, చిట్యాల ఇటు వెళ్ళే రూట్ వస్తుంది. స్ట్రేట్ వెళ్తే నల్గొండ వస్తుంది. మనం ఇంకా రైట్ వెళ్తే చండూరు. ఇక్కడ ముంగల చౌరస్తాలో అయితే మన టీ ఉంటే టీ తాగేసి వెళ్దాం. మనకైతే నిద్ర అయితే తాగట్లేదు. టీ కోసం అయితే ఇప్పటిదాకా ప్రయత్నిస్తూ వస్తున్నా, ఎక్కడైతే టీ దొరకలేదు. ఇక్కడ నేను ఒప్పిస్తే టీ తాగేసి మళ్ళీ డైరెక్ట్ చండూరుకి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి నా 20 కిలోమీటర్స్ ఉంటుంది చండూరు. ముంగల రైట్ తీసుకుంటే చూపిస్తా చూడండి. మనం ఒక కాలై వచ్చినా కానీ ఈడికే వస్తాం. ఈ నుంచి మనం వచ్చేసి ఎటు వెళ్తామంటే ఇలా ఏమంటారు మన చిట్యాల రోడ్కి, నార్కట్పల్లి రోడ్కి వెళ్తాము. ఇప్పుడైతే ఇక్కడ టీ తాగేసి అయితే వెళ్దాం. ఇక్కడ టీ షాప్ అయితే ఉంది చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఇది చిట్యాల నార్కట్పల్లి అటు వెళ్తుంది. మనం ఇక్కడ వచ్చేసి రైట్ తీసేసుకోవాలా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చండూరుకి అయితే వచ్చాం. 6 o'clock అయితే చండూరుకి వచ్చాం అనమాట. మనకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ 2 లైన్లు ఉన్నాయి కదా, ఆ 2 లైన్లు అనమాట అన్నోళ్ళు దింపింది. కాకపోతే మామూలుగా పబ్లిక్ ఎక్కువ ఉంటేనేమో మనకి తొందరగా అయిపోతుండే. అన్న వాళ్ళు ఇద్దరే వచ్చారు అనమాట. మనం తాండూరు నుంచి తీసుకొచ్చినాం కదా, వీళ్ళిద్దరే అనమాట. ఇది వచ్చేసి ఒక్కొక్కటి తీస్తున్నారు. ఇక మరి అది అన్లోడ్ అవుతానికి నాకు తెలిసి బహుశా 2 అవుతుంది అనుకుంటున్నా. ఇంకా మనోడైతే అప్పుడు పడుకున్నాడు కదా నైట్, మధ్యాహ్నం అంటే మధ్యలో కొంచెం అవుటర్ రింగ్ నుండి చౌటుపల్లి దాకా అయితే 1-2 గంటలు బండి తోలేడు. ఇప్పుడే పడుకొని అయితే లేచిండు. ఇప్పటిదాకా ఎప్పుడో వీడియో తీస్తుంటే కానీ ఇక పడుకుంటే ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వీడియో తీయలేదు. ఇక మనకి అక్కడ మహాసిమెంట్ బండి ఒప్పిస్తుంది కదా, అన్న వచ్చేసి ఇక్కడే కూర్చున్నాడు అనమాట. అన్నతో ఇప్పటిదాకా అయితే టైం పాస్ చేసిన, మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మా ఊరు లేచిండు. ఇక టీ తాగేసి వచ్చి వీడియో తీద్దాం రా, ఇక ఒక్కని ఎట్లా తీసుకుని అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఒక ఫ్రెండ్ అనేది ఉంటాడు, మన డ్రైవరే. ఆయన అయితే ఇప్పుడు వస్తాడు. వచ్చినాక కూడా ఆయనైతే చూపిస్తా, ఫోన్ చేసినా వస్తా అన్నాడు. ఇప్పుడు మనకైతే బండి మొత్తం కాలైనాకైతే మళ్ళీ నేను అయితే అప్డేట్ ఇస్తా. అయితే బండి అయితే కాల్ అయిపోయింది, మనకి బండి కాల్ అయిపోయింది. ఇప్పుడైతే లోడ్ అవుతున్నది. నాకైతే నైట్ బండి మొత్తం దొరకకుండా వచ్చిన ఓకే అయితే లేదు. అయితే చెప్పిన ఓకే అయితే లేదు, నువ్వు లోడ్కి వెళ్తా అంటే నేను బండి తెచ్చిస్తా అని చెప్పిన. ఓనర్కి అయితే చెప్పేసి అనమాట. చూద్దాము, ఒక లోడ్కి వెళ్ళాను అనుకో మళ్ళీ వెళ్ళాలి. ఇది ఏరియాలో అయితే లోడ్ ఉందని అన్నాడు. మన వాళ్ళు అయితే ముఠ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే తినడానికని వెళ్ళారు. కిరాయి కూడా అన్నీ అయితే తీసేసుకున్నా, వాళ్ళు వస్తున్నారు కదా. ఇక భోజనం కూడా చేసినా, వండుకున్నాం అనమాట పొద్దున్నే. అయితే మనం అయితే బయలుదేరాం. మళ్ళీ నైట్ అయితే నేను చూపిలే కదా ఎలా వచ్చినా అనేది. ఇప్పుడైతే రూట్ ఎలా ఉందనేది అయితే నేను చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకైతే కొత్త టైర్లు అయితే వచ్చినాయి అనమాట. మనకి మొన్న చూసినారు కదా లాస్ట్ వీడియోలో, మనకి టైర్ అయితే అది పోయింది కదా, దాని బదులు అన్నయ్య అయితే సీల్ జార తీసుకున్నాడు. బండి అన్లోడ్ అయి వచ్చింది కదా. మనకైతే ఇప్పుడు ఫ్రంట్కున్న టైర్లు వచ్చేసి డమ్మీకి అయితే వేస్తున్నాం లెఫ్ట్ సైడ్. ఈ టైర్ వచ్చేసి ఆ బండిది వేసినాం, గుర్తుంది కదా. ఇప్పుడు ఆ టైర్లు వచ్చేసి ఇది వేస్తున్నాం. దానిదంటది అనమాట మనకు పగిలింది ఆ టైర్. దీనికి వేసిన టైర్లు అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాము. చూసుకున్నట్టయితే అవి వేసేసి ఆ టైర్ ఉన్నది కదా, అవి ఇక్కడ వేసేసేయాలి. ఈయననే అనమాట కర్ణాకరన్ వాళ్ళ నాన్న, లారీ ఓనరు. ఇంకా టైర్లు వేసేసుకున్నాం అనుకో మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే లోడ్ అయితే టైర్లు అంట చూద్దాం, పాత టైర్లు. ఇవన్నీ ప్యాచ్లు ఉన్నాయేనా? ఏ 6 టైర్లు? 5 మరి బటన్ టైర్ నాకు సెట్ అవుతుందిగా. ఇది ప్యాచ్ ఉంది లోపల కాదే. ఇప్పుడు నువ్వు మన లిఫ్ట్కి వేసినా కదా లెఫ్ట్ సైడ్, దానికి సెట్ అవుతుంది ఉంటుంది. ఇది డమ్మికి వేస్తే సెట్ కాకపోనా? మనకైతే టైర్లు కూడా మనే అంటున్నాడు కాక. ఇప్పుడైతే టైర్లు వేసేసుకొని అయితే మనం అయితే ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాము. చూడండి ఫ్రంట్ టైర్లు అయితే ఎట్లున్నాయో చూపిస్తుందని. నైట్ అయితే నిద్ర లేదు, ఆడైతే ఒక 1 hour పడుకున్నా. ఇంటికి పోయి మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు లోడ్ ఉంటే కాకనే వెళ్తాను అనమాట లోడ్కి అయితే. ఇవే ఇప్పుడు మన కొత్త టైర్లు అయితే వేసింది. ఇంకొక జత అయితే వాంటెడ్ ఉంది, అదైతే వేయించుకుంటే దీనికి టైర్ల బాధ అయితే ఉండదు అనమాట. ఇది మనమైతే వెళ్ళిన వెహికల్ అయితే ఇదే అనమాట. చూస్తున్నారు కదా, మనం వెళ్ళిన వెహికల్ అయితే ఇదే. టైర్లు కూడా అయిపోయినాయి. ఇంకొక ట్రిప్ పండుగ లోపల ఇంకొక 2 ట్రిప్పులు పడాలనుకుంటున్నా. ఎందుకు దసరా ఉన్నది కదా, దసరాలో 2 ట్రిప్పులు పడితేనే ఏం కాదు.
ఇంకా ఒక ట్రిప్ పడితే అక్కడైతే లోడింగ్ లేదు. మన అదృష్టం బాగుండి మనకైతే లోడింగ్ దొరికింది. కర్ణాకరన్ అయితే అక్కడే ఉంది, మనతో పాటు అన్లోడ్ అయింది కదా, లోడింగ్ అయితే లేదు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు కాబట్టి లోడ్ అయితే మాట్లాడుతున్నాడు. మనకి బీర్లు మందు కూడా ఏం లేదు, లోడింగ్ అయితే ఇవ్వట్లేదు. మనం ఇప్పుడు ఈ రోజు నైట్ లోడ్ అయితే మళ్ళీ రేపు నైట్ అయితే నేను మళ్ళీ బయలుదేరుతా అక్కడికి. మామూలుగా మళ్ళీ అక్కడికి వెళ్తున్నా కాబట్టి మధ్యలో ఏమన్నా ఉంటే వీడియో తీయకైతే ప్రయత్నిస్తా. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు అయితే అందులోటి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ అయితే ఆన్ చేసుకోండి. కాకపోతే అందరు చూస్తున్నారు కానీ లైక్లు కొడతలేరు. షేర్ చేయండి, కామెంట్ రూపంలో అయితే తెలపండి నా వీడియో ఎలాగ ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు.